మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పిరమిడ్ సంస్థలో పిరమిడ్ మెడిటేషన్లో బోధన్ సాయిలు మాస్టర్ భీమ్ సింగ్ నాయక్ ముఖ్యంతిథిగా పాల్గొని ధ్యానం చేయడం ద్వారా మానసిక రుగ్మతలు ఎలాంటివి దరిచేరవని ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రావు, రాములు, సత్యనారాయణ, జైపాల్, ఆంజనేయులు, మురళి, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు. కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నప్పుడు అనుకున్నా, ఇంత అనుభూతి, ఇంత ఆనందం అసలు నా పుట్టి నుంచి చూసుకునేను. కళ్ళు మూసుకుంటే ఇంత ఆనందమా అని నన్ను నేను మర్చిపోయినా. ఒక గొప్ప సంకల్పం చేసిన, ఏ రోజు ధ్యానం చేయను ఆ రోజు భోజనం చేయ, ఏ రోజు ధ్యానం చేయను ఆ రోజు నిద్రపోనని కూడా ఒక గొప్ప సంకల్పం చేసిన. భోజనం చేయని రోజులు ఉన్నాయి, నిద్ర లేని రోజులు ఉన్నాయి, ధ్యానం చేయని రోజు ఒక్క రోజు కూడా లేదు. అలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన పితామహ పత్రిక ఒకసారి మరి ధ్యానం ద్వారా ఏం మార్చుకుంటే అనుకున్న విజయాలు సాధిస్తాం. ఎలాంటి మన లోపల పోయినప్పుడు ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దానికోసం మనం తెలుసుకుందాం. ఓకే, అందరం కూడా మనం క్లాసు చేసినప్పుడు క్లాస్ విందాం, ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేద్దాం. అందరం క్లాసే విందాం వీలైనంత మాట. ధ్యానం చేయించినప్పుడు ధ్యానం చేపిస్తాం. ఓకేనా? ఏం మార్చుకోన్నప్పుడు అనుకున్న విజయాలు సాధిస్తాం. వివేకానందుడు మహానుభావులు అంటారు, కోపంతో మాట్లాడినప్పుడు గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం. ఇన్ని కోల్పోయినాక విజయాలు సాధిస్తామా? ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతాం, రావాలంటే కష్టం. అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, రావాలంటే కష్టం. అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, రావాలంటే కష్టం. అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది. పేరు పోయినాక మనం ఉన్నా ఒకటే.